డ్రింకింగ్ వాటర్ కూడా తాగునీరు 18% రాష్ట్రం కంటే వెనకానున్నాం ఆలూరు నియోజకవర్గంలో. ఎవరా డ్రింకింగ్ వాటర్? నువ్వేనా సార్? నమస్తే సార్. బాగలేదు తమ్ముడు నీ పరిస్థితి. సార్ ఇంప్రూవ్ చేసుకున్నా. నాకేం తెలియదు, మళ్ళా నేను చెప్తాను, మళ్ళా వస్తా. ఇలాంటి ఉంటే చాలా సీరియస్గా ఉంటుంది. అవసరమైతే ట్యాంకర్లు పెట్టు. శాశ్వత పరిష్కారానికి ఏం చేయాలో ఆలోచిద్దాం. ఎట్టి పరిస్థితుల్లో నీళ్లు ఇవ్వకపోతే మాత్రం చాలా బ్యాడ్గా ఉంటుంది. ఏంటా నీళ్లు లేవో బాగాలేవు కదా? నీళ్లు సరిగా లేవని వాడు తేలిపైకెత్తండి, కనపడుస్తుంది. ఎంతమ్మా? ఏ స్కీమ్? మల్టీ విలేజ్ ఇస్తారు, మల్టీ విలేజ్ పెట్టేయండి. మనకి డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది. ఎందుకంటే ఒక బ్యాక్వర్డ్ ఏరియా, అందులో కూడా నీళ్లు తక్కువ ఉండే ఏరియా. ఈ ప్రాజెక్ట్ రావడానికి కూడా అవుతుంది. ఇక్కడ కూడా సుదీర్ఘ కాలంలో ఎమ్మెల్యే ఎంపీ మన వాళ్ళు లేకుండా పోవడం కూడా ఒక కారణం. దీనివల్ల కూడా ఇప్పుడు కలెక్టరు అధికార యంత్రాంగం ఉన్నా నేను కూడా శ్రద్ధ పెట్టి ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలా ఆదుకోవడానికి ఆదుకుంటా. తక్షణమే ఫోకస్ చేస్తా. ఏం చేయాలో డైరెక్షన్స్ కూడా ఇస్తాను. ఇక్కడికి వచ్చినప్పుడు ఇదైనాక సీఎం రిలీఫ్ కూడా 2.43 మైనస్ ఉంది. నేను బాగా చేసిన వ్యక్తుల్ని అభినందిస్తున్నా, నేనే చప్పట్లు కొట్టిస్తున్నా. బాగా చేయకపోతే మాత్రం నేను కూడా మిమ్మల్ని సపోర్ట్ చేయలేను. చేసే వరకు మీ దగ్గర చేయించే బాధ్యత నాది. బీక్లొచ్చేదికి పోలీస్ గంజాయి కూడా బాగాలేదు. గంజాయిది కొంచెం బెటర్. క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ కూడా కొంచెం నెగిటివ్ ఉంది బ్రదర్, 10% నెగిటివ్ ఉంది. ఎస్పీ గారు ఏం చేస్తారో తెలియదు. ఎవడైనా ఆడవాళ్ళ జోలికి వస్తే మక్కలు ఎరగొట్టండి. అండ్ ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. లా అండ్ ఆర్డర్ కాడ మాత్రం జీరో కాంప్రమైజ్, జీరో టాలరెన్స్. అదే మరి ఫైర్ కాల్స్, ఫైర్ స్టేట్ ఉన్నాడు ఆయన, ఫైర్ సర్వీస్ డిస్ట్రిక్ట్. ఏంటా నువ్వు మరీ చాలా అన్యాయంగా పనిచేస్తుంటున్నావు ఇక్కడ ఈ కాన్స్టిట్యూషన్ పైకి. ఏం పని చేయకూడదు అనుకున్నావా ఏంటి నువ్వు? కాల్స్ కూడా నువ్వు రెస్పాండ్ అయ్యే పరిస్థితి లేవు, సరిగా లేదా ఇక్కడ. అందుకే వాళ్ళలో కూడా చూడండి, మీ పేరు ఎత్తంగానే ఓ అంటున్నారు, కొన్ని రికార్డు ఏళ్ళు వేస్తున్నారు. బాగా చేశారు, బాగా చేశారు. ఏంటి ఏమొచ్చింది మీకు ఇక్కడ? మారుమూల ప్రాంతం అని వదిలేశారా గాలికి? కాల్స్ అటెండ్ అవుతున్నాం సార్. ఎందుకు? 79% నెగిటివ్. నీకు బీ క్లియర్. వచ్చినట్టు నెగిటివ్ వస్తే ఏంటి? నాకు వచ్చిన సమాచారం కలెక్టర్ గారు రివ్యూ చేసుకోండి. ఇది కరెక్ట్ అయితే కరెక్ట్ కాదు నువ్వు కూడా చూసుకో. మనం అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ చేసుకున్నాం. రెక్టిఫై చేసుకుంటాం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మళ్ళీ రెండోసారి నాకు కనపడకూడదు చెప్తున్నా ఇలాంటి డిఫెక్ట్స్ అన్ని. ఇక్కడ అంగన్వాడీ 3-6 సంవత్సరాలు ప్రెగ్నెంట్ ఉమెన్, లాక్టేటింగ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ 6 to 36 months. ఏమ్మా ముందు కంటే ఇంప్రూవ్ చేసుకున్నావు, ఇంకా చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి. సార్ నోటెడ్ సార్. మేము 8% ఇంప్రూవ్మెంట్తో ప్రోగ్రెస్ వైజ్గా స్టేట్లో సెకండ్ ఉన్నాం సార్. ఇంకా ఇంప్రూవ్ అయిందమ్మా, నేను చూశాను. లాస్ట్ 1 yearకి ఇప్పటికి ఇంప్రూవ్ అయింది, ఇంకా ఇంప్రూవ్ చేయాలి. ఎస్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. యూరియా అవైలబిలిటీ ఇది కూడా రామ్మ తల్లి, ఈ నియోజకవర్గంలో యూరియా అవైలబిలిటీ కూడా కొంచెం ప్రాబ్లం కనబడుస్తుంది. క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేయాలి, కరెక్ట్గా ఉండాలి. సార్ నమస్తే సార్. 8,000 వరకు ఉంది సార్, ఇక్కడ ప్రాబ్లం లేదు సార్. స్టాక్ ఉంది సార్. స్టాక్ ఉందమ్మా, కానీ నెగటివిటీ ఉంది. నేను క్లియర్ చేసుకుంటాను సార్, క్యాంపెయిన్స్ చేసుకుంటాను సార్. థ్యాంక్ యూ. జాగ్రత్త చూసుకోండి. థ్యాంక్ యూ. అదే మాదిరిగా సీడు యూరియా అవైలబిలిటీ అయింది. వీవర్స్ అయిపోయినాం. వీవర్స్ ఎలక్ట్రిసిటీ, ఎనర్జీ సర్వీసెస్ 2 పాజిటివ్గా ఉన్నాయి. 18.70 వీవర్స్ది పాజిటివ్. ఎనర్జీ కూడా పోయిన 1 yearలో మైనస్ ఉంది, ఇప్పుడు ప్లస్కి వచ్చారు.
గట్టిగా చప్పట్లు కొట్టి అభినందన. రిగార్డింగ్ శానిటేషన్ మనకి అన్ని స్కూల్స్లో కూడా ఆయాస్ అపాయింట్ చేసాం సార్. బట్ రన్నింగ్ వాటర్ కొద్దిగా మనకు ప్రాబ్లం ఉండడం వల్ల ఆ శానిటేషన్లో కొద్దిగా ఇబ్బంది వస్తుంది సార్. స్కూల్ ఎడ్యుకేషన్లో తక్కువ అభిప్రాయం ఉంది. మిడ్ డే మీల్స్ కూడా క్వాలిటీ బాగాలేదు, సార్ అది కూడా నెగిటివ్ ఉంది కొంచెం. సార్ స్కూల్ శానిటేషన్ కూడా బాగాలేదు సార్. అలాగే ఎక్కడో మీరు మిస్ అయ్యారనిపిస్తుంది నాకు. ఆల్ ఓవర్ ఇక్కడ రారనుకున్నారో ఏంటో నాకు తెలియదు. నేను అదే ఆలోచిస్తున్నా. మనం క్వాలిటీ మెనూ ఇస్తున్నాం సార్. మెనూ అయితే మనం ఫైన్ రైస్ నాకు తెలియదు, బాగా లేదు. నేను ఉండే డేటా చెప్పాను. డేటా నేను చెప్పింది కరెక్ట్ కాదని నువ్వు నమ్మితే నేను ఆ డేటా నిన్ను తీసుకొని ఆ ఊరికి వెళ్తా, నో సార్, వాళ్ళ దగ్గరికి వెళ్తా. దానికి సిద్ధమా నువ్వు? ఇంప్రూవ్ చేస్తాం సార్, డెఫినెట్లీ క్లియర్. విల్ ఇంప్రూవ్. తమాషా అనుకోవద్దండి. నేను ఇంత కష్టపడేది మీకు ఇన్నిసార్లు చెప్పేది మారతారని, మార్చుకుంటారని. లేకపోతే నేను ఇన్నిసార్లు చెప్పాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ యువర్ డ్యూటీ. బీ క్లియర్, క్యారీ ఆన్. అదే మరి ఇక్కడికి వచ్చినప్పుడు సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ 0.20 వరకు మైనస్ ఉన్నావమ్మా. రెసిడెన్స్ స్కూల్స్ 11.86 మైనస్లో ఉన్నావు. మైక్ తీసుకొని చెప్పమ్మా. సార్ మాకు కొంచెం చిన్న శానిటేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు ఇంప్రూవ్ అయ్యింది సార్. ఈ జూలై నుంచి ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాం ఈ సార్. ఇయర్లో అకాడమిక్ ఇయర్ ఇంప్రూవ్ అవుతుందా? ఈ ఇయర్ లేదు, అవుతుంది సార్. బీ క్లియర్. నమస్తే సార్. వీ హ్యావ్ ఓన్లీ వన్ స్కూల్ సార్, రెసిడెన్షియల్ స్కూల్. మనకు 42 lakhs రిలీజ్ అయింది సార్. మైనర్ రిపేర్స్ అన్నీ జరిగినాయి సార్. ఈ రీసెంట్గా 3 monthsలో ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. తర్వాత ఆశ్రమ్ స్కూల్స్, హాస్టల్స్, ట్రైబల్ వెల్ఫేర్ ఇతను బాగా చేస్తుంటున్నాడు. 7.51 ప్లస్. ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్ బాగా చేస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, అభినందించండి. గుడ్, కంగ్రాచులేషన్, వెల్ డన్, బాగుంది. శాప్ పాజిటివ్ ఉంది, 6%. ఈయన కూడా బాగా పనిచేస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. తర్వాత థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. పీజీఆర్ఎస్ ఇది కూడా రాష్ట్రానికంటే అబవ్ ఉన్నారు. దట్ ఇస్ గుడ్ థింగ్. ఏంటమ్మా? సార్ 0.70 స్టేట్ కంటే అబవ్ ఉన్నారు. దీన్ని అనలైజ్ చేసి ఇంకా కరెక్ట్గా వెళ్ళాలి, డ్రైవ్ చేయాలి. నోటెడ్ సార్, ఇంప్రూవ్ చేస్తాం సార్. ఓకే. హౌసింగ్ కూడా మైనస్లో ఉన్నారు, 8.67. సార్ ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకుంటాం సార్. యాక్చువల్గా ఏంటంటే బెనిఫిషరీస్ ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్ కాల్స్కి వెళ్తున్నాయి సార్. సో బెనిఫిషరీస్ అప్డేట్ చేస్తున్నాం సార్. అదేవిధంగా ఒక్కొక్కరికి 2-3 అకౌంట్స్ ఉన్నాయి సార్. ఆధార్ లింక్డ్ అకౌంట్కి వెళ్తున్నాయి సార్. అది మీరు కూడా ఏ పని చేస్తున్నారో అవుట్ రీచ్కి వెళ్ళండి, తప్పకుండా సార్, చేసి కరెక్ట్గా చూసుకోండి. ష్యూర్ సార్. తర్వాత ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టేషన్ ఉందా ఇక్కడ? లేదు సార్, ఇక్కడ ఈ 5 కాన్స్టిట్యున్సీల్లోనే ఉన్నాయి సార్. ఇక్కడ అన్యూజ్ బస్ స్టేషన్ ఉంది. ఇప్పుడు 8 lakhs శాంక్షన్తో ఆల్రెడీ రెనోవేషన్ అవుతా ఉంది సార్. ఇంకొక 3-4 daysలో అయిపోద్ది. చాలా రోజుల నుంచి అన్యూజ్డ్ సార్ ఇది ఇక్కడ. కాదా, నేను ఆలూరులో లేదు సార్, బస్ సర్వీసెస్ ఎట్టున్నాయి, బాగా లేవంటున్నారు. బస్ స్టేషన్స్ 5 కాన్స్టిట్యున్సీల్లోనే మనం తీసుకుంటున్నాం సార్. కాదా, ఇక్కడ బాగాలే, బస్ సర్వీసెస్ బాగాలేవంటున్నారు. ఆర్టీసీ బస్సులు చేస్తాం సార్, ఇంప్రూవ్ చేస్తాం సార్. ఇంప్రూవ్ చేస్తాం సార్. టయానికి రావడం లేదు. మీరు కర్ణాటకలో ఉన్నారా, ఎక్కడున్నారని మీరు అనుకున్నారో నాకు తెలియడం లేదు. ఆంధ్రాలో ఉన్నారు, మర్చిపోవద్దండి మీరు. ఖచ్చితంగా ఇంప్రూవ్ చేస్తాం సార్, డెఫినెట్గా ఇంప్రూవ్ చేస్తాం. ఎన్ని రోజులు కావాలి మీకు? సార్ ఇప్పుడు ఇక్కడ మనకు 50 ఎలక్ట్రిక్ బస్సెస్ కూడా వస్తున్నాయి సార్. అవి ఇంక్రీజ్. ఆర్గ్యుమెంట్ వద్దు ఇంకా. 1 month సార్, 1 month ప్లీజ్. 1 month లోపల నువ్వు చేయకపోతే నీ కథని మళ్ళా వేరేగా ఉంటుంది. ఎస్ సార్, క్లియర్. అట్లాగే సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, సంకల్పం ఎంత గట్టిగా ఉన్నా ఆ సంకల్పం యొక్క ఫలితాలు మీ దగ్గరికి రావాలంటే చాలా అడ్డంకులు ఉన్నాయి. నాకు చాలా బ్రేక్లు వేస్తూనే ఉంటారు. ఆ బ్రేకులన్నీ కూడా రిలీజ్ చేసుకుంటూ స్పీడ్ వేస్తే స్పీడ్ పెరుగుతుంది. ఇప్పుడే మీరు చూస్తున్నారు
ఇప్పటికి ఈరోజు 50 నియోజకవర్గాల్లో మీటింగ్లు పెట్టాను. నా జీవితంలో మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి వారానికి ఒకరోజు బయటపోతే 50 మీటింగులు చేసి 50 మీటింగుల్లో అధికార యంత్రాంగం చెప్తున్నా, ఇంకో పక్క రాజకీయ నాయకులకు కూడా చెప్తున్నా, ఇద్దరిని కూడా చేస్తున్నా. చేసి ఈ మాత్రం ఫలితాలు వచ్చాయి. కానీ నేను ఎప్పుడు కూడా నా జీవితంలో రాజీ పడను. నేను అనుకునింది సాధించే వరకు, మీకు మెరుగైన పాలన ఇచ్చే వరకు నా పోరాటం ఆగదు. కానీ మీలో కూడా ఒకటి రావాలి, మనందరం సమిష్టిగా ఆలోచించడం కానీ, సమిష్టిగా ఫైట్ చేయడం కానీ, లేకపోతే కులాలు మతాలు ప్రాంతాలకు అతీతంగా ఆలోచిస్తేనే శాశ్వతంగా మనందరం బాగుపడతాం. నేను అందుకే మీకు అందరినీ కోరుతున్నా, నేను నోట్ చేసుకున్నారు నా ప్లేస్. ఏ పోలీస్ ఈ పక్కరా, నీ పక్క తీసురా, నువ్వేం లాక్ ఎట్రా, తమ్ముడు ఇట్రామా, ఇట్రా, నువ్వు ఇట్రా. మానవతా దృక్పథంతో ఇట్రావాయా, నువ్వు ఆకాశంలో కాగితం చూపిస్తా, నాకు ఎట్టర్థం అవుతుంది తమ్ముడు. నువ్వు నా దగ్గరికి రావాలి, రమ్మన్నా కదా. ఈ పక్కరా, నేను పరదాలు కట్టుకొని తిరగను, లేకపోతే నేను వచ్చినప్పుడు చెట్లు కొట్టేయడానికి వీలు లేదు. ఎవరన్నా రావాలంటే నేరుగా వచ్చే స్వేచ్ఛ ఉంటుంది. ప్రతి ఒక్కరి మాట వింటా, ప్రతి ఒక్క వ్యక్తి దగ్గరికి వెళ్తా, మీ సమస్యలే నా సమస్యలుగా భావిస్తా. ఎంతవరకు ఎంపతితో పరిష్కారం చేయాలనో చేసి మీకు న్యాయం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి ఈరోజు ఆలూరులో పోలీస్ ఆర్గ్యుమెంట్ వద్దు, పోలీసులు ఆర్గ్యూ చేయొద్దండి. మీరు కూడా రౌడీల పట్ల కఠినంగా ఉండండి, పౌరుల పట్ల మాత్రం బాధ్యతగా ఉండండి. అప్పుడే మనకు నమ్మకం వస్తుంది వ్యవస్థ పైన. కాబట్టి ఈరోజు వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానానికి ఎప్పుడూ గుర్తుపెట్టుకొని మీ రుణం తీర్చుకుంటానని మరొక్కసారి అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగు తల్లి, జై భారత్. అన్నా క్యాంటీన్ బాగాలేదు. నేను అంత డబ్బులు ఖర్చు పెట్టి అన్నా క్యాంటీన్ పెడితే సరిగా ఇవ్వకపోతే ప్రజలు సాటిస్ఫాక్షన్ లేదు. అంటే చెప్పు ఆన్సర్జీ. సార్ అన్న క్యాంటీన్ 3 months అయింది సార్, అక్కడ ఆలూరులో స్టార్ట్ చేసి. అది అనంతపూర్ నుంచి భోజనం వస్తుంది సార్. కొంచెం టైమింగ్స్ ప్రాబ్లం వస్తున్నాయి. శానిటేషన్ అయితే మనం పంచాయతీ ద్వారా చేస్తున్నాం. 100% వచ్చింది సార్ శానిటేషన్. ఫుడ్ కొంచెం లేట్గా రావడం వల్ల కొంచెం ఒకసారి చల్లగా కూడా ఉంటుంది సార్. మీరు రెక్టిఫై చేపిస్తాం. కలెక్టర్ గారు మాట్లాడారా? రెక్టిఫై చేపిస్తాం. బాగాలేదు, నేనే అడిగాను. మీరు అనుభవంతో అడుగుతున్నారు, నేను డేటాతో అడుగుతున్నా, సమాచారంతో అడుగుతున్నా.